ఓం సాయిరామ్. సకల దేవతా స్వరూపుడు శ్రీ సిద్ధి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ప్రేమగల తల్లి గుణాన్నిచ్చు చేదైన ఔషధాన్ని బిడ్డ మేలు కొరకే బలవంతంగా గొంతులోకి త్రోసినట్టు ఆధ్యాత్మిక విషయాలను బాబా తన భక్తులకు బోధించేవారు. వారు మార్గమున రహస్యమైనది కాదు, అది బహిర్గతమైనది. వారి బోధనలను అనుసరించి భక్తుల ధ్యేయము నెరవేరేటిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రాలను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యాలను చూపి మన కోరికలను నెరవేర్చేవారు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయములు వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యాలను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో ఇదంతయు మనకు లభిస్తుంది. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టాలను బాధలను తొలగించి మనలను సంతోషపెడతాడు. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయం వల్లనే జరుగుతుంది. సద్గురువును భగవంతుని వలె కొలవవలెను. కాబట్టి మనము సద్గురువును వెతకవలెను, వారి కథలను వినవలెను, వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథలేంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సాఠే అన్నతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగినవాడు.